పరిశుద్ధుండు పాపముగా చేయబడెను. పరిశుద్ధమే యేసుని రక్తం ప్రవహించెను కల్వారిలో. కడుగబడుము పావన రక్తం ప్రభు యేసుని ఆరాధించు. సిలువలో బలి అయినటువంటి మన ప్రియ ప్రభు యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైనటువంటి నామమందు, రక్షణార్థమైనటువంటి నామమందు, ప్రేమ కలిగినటువంటి నామమందు, అత్యున్నతమైనటువంటి ప్రేమ కలిగిన నామమందు మీకందరికీ ప్రేమపూర్వకమైన వందనాలను తెలియజేస్తున్నారు. దేవుని ప్రియబిడ్డలారా, గత కొద్ది వారములుగా యేసు ప్రభు యొక్క సిలువ శ్రమల దిశగా ధ్యానించేటువంటి భాగ్యం మన ప్రియ ప్రభు మనకు ప్రసాదించాడు. సిలువను చేరక ముందు ప్రభువులో దాగినటువంటి ఆ ప్రవచన శక్తి, ప్రభువులో దాగిన స్వస్థత శక్తి, అద్భుతముల శక్తి గత వారములందు మనం ధ్యానించాం. అవును కదండి. అయితే ఈ దినం సిలువలో వేలాడే యేసు ప్రభుని గురించి కొద్దిసేపు మనం ధ్యానిస్తామా? ఆ యొక్క కలువరి కొండ దగ్గరికి మిమ్మల్ని నడిపించాలని కోరుతున్నారు. ఆ కలువరి కొండ మీద ప్రభు సిలువలో వేలాడుతూ ఒక ప్రక్క ఒక దొంగ, మరి ఒక ప్రక్క మరి ఒక దొంగ వేలాడుతుండగా ప్రభు స్వరమెత్తి, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని చేశాడే. ఆ ప్రార్థన దగ్గరికి మిమ్మల్ని నడిపించాలని కోరుతుంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అదేవిధంగా సిలువలో వేలాడుతుండేటువంటి ఒక దొంగ దేవుని రాజ్యాన్ని కోరినప్పుడు అంత బాధలో కూడా నోరు తెరిచి, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ చోటికి మిమ్మల్ని నడిపించాలని కోరుతున్నారు. అవునండి, ఉదయం 9 గంటలు మొదలుకొని మధ్యాహ్నం 3 గంటల వరకు యేసయ్య సిలువలో వేలాడుతూ ఉండగా ప్రియ దేవుని బిడ్డలారా, ఆపిదప్ప ప్రభు యేసు స్వరమెత్తి మహా గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అన్నాడు. అయితే బైబిల్ ఏమని చెప్తుందంటే, లూకా సువార్త 23వ అధ్యాయం 47వ వచనంలో ఒక చక్కటి మాట కనిపిస్తుంది. శతాధిపతి జరిగినది చూచి ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై ఉండనని చెప్పి దేవుని మహిమపరచను. దేవుని గ్రంథాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. దేవుని ప్రియబిడ్డలారా, ఈ మాటలు గమనిస్తే సిలువలో ప్రభు వేలాడుట ప్రారంభించినది మొదలుకొని ప్రభు యేసు తన ఆత్మను అప్పగించే వరకు, అంతేకాదండి, అంతకు మునుపు ప్రభువుకు కలిగిన కొరడా దెబ్బలేమి, ఆ యొక్క భయంకరమైన ముళ్ళ కిరీటమేమి, యావత్తు తన 2 కళ్ళతో తదేకంగా గమనించిన శతాధిపతి అక్కడ ఉంటున్నాడు. నాకు అనిపిస్తుంది, శతాధిపతిలాగా సిలువ మరణాన్ని చూచినటువంటి వారు ఎవరు లేరేమో. ఆ విధంగా ప్రభు యేసు యొక్క సిలువ మరణాన్ని చూచిన తరువాత ఆ యొక్క సూర్యుడు అదృశ్యుడు కావడం, గర్భాలయపు తెర నడిమికి చెనగడం, ఆ చోట భూమి కంపించడం చూచిన తరువాత శతాధిపతి ఒక మాట అన్నాడు, నిజముగా ఈయన నీతిమంతుడు అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం ఈ సందేశాన్ని మీ దగ్గర నేను ఉంచాలని కోరుతున్నాను. ఎవరైతే సిలువలో వేలాడేటువంటి యేసులు తదేకంగా చూడడం ప్రారంభిస్తారో, ఆపాద మస్తకం గమనించడం ప్రారంభిస్తారో, ఆ యొక్క సిలువ శ్రమలను ప్రారంభం నుంచి అంతం వరకు గమనించడం ప్రారంభిస్తారు. యేసు ఎవరు తమ నోటితో ఒప్పుకొని తీరాలి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ, ఓ అవివేకులైన గలతీయులారా, ఎవడు మిమ్మను భ్రమ పెట్టను, సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసు మీ కనుల ఎదుట ప్రదర్శించబడను కదా అని మాట్లాడడం ప్రారంభించాడు. లేదా పత్రికలో రాయటం ప్రారంభించాడు. దేవుని ప్రియబిడ్డలారా, పౌలు యొక్క పరిచర్య ఏంటి, పౌలు యొక్క వాక్య పరిచర్య ఏంటి? ప్రభువుని ఎరుగనటువంటి ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు, యేసు ఎవరో తెలియనటువంటి ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆ యొక్క గలతీ సంఘం మైనర్ ఆసియా లేదా చిన్న ఆసియా అనబడేటువంటి ఆ ప్రాంతంలో ఉంది. అదే పొంతు, అదే గలతీయ, అదే ఆ ప్రాంతంలో యొక్క సముదాయం కలయిక ప్రేమైన వారులారా, ఆ చోటికి వెళ్ళగా పౌలు తన స్వరమెత్తి మాట్లాడడం ప్రారంభించాడు. దేని గురించి మాట్లాడాడు? యేసు యొక్క సిలువ దృశ్యాన్ని వారి కన్నులకు కట్టినట్లుగా వివరించడం ప్రారంభించాడు. యేసు యొక్క సిలువ దృశ్యాన్ని, ఆయన పొందినటువంటి బాధలు, కార్చినటువంటి రక్తం, ఇదిగో ప్రభు యొక్క చెంపలు, ఆ యొక్క గడ్డపు వెంట్రుకలు లాగివేసేటువంటి ఆ యొక్క దృశ్యాలు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క తల మీద ఉంచబడినటువంటి ముళ్ళ కిరీటం, అయ్యో ఒక వ్యక్తి పాపము కొరక యేసు ఏ విధంగా యాతన పడ్డాడు వివరిస్తూ ఆ యొక్క సిలువ దృశ్యాన్ని గలతీలో ఉండేటువంటి ప్రజలకు కన్నులకు కట్టినట్లుగా చూపించగా వారు యేసును అంగీకరించారు. ఒక వ్యక్తి యొక్క రక్షణకు గుర్తు ఏంటి? సిలువలో వేలాడే యేసును చూడాలి,
ఆ యొక్క శ్రమలను అర్థం చేసుకోవాలి, ఆ యొక్క బాధలను అర్థం చేసుకోవాలి, ఆ యొక్క భయంకరమైన వేదనలను అర్థం చేసుకోవాలి. ఎందుకు ఆ వేదన, ఎందుకు ఆ కష్టం, ఎందుకు ఆ కన్నీరు తెలుసుకోవాలి. యాతన పడుతూ ప్రార్థన చేయాలి. దేవా ఈ పాపిని క్షమించని వేడుకోవాలి. వారి కళ్ళ ఎదుట సిలువలో వేలాడేటువంటి యేసు కనపడేట్టుగా వాక్యపరిచారకుడు చెప్పాలి. చూచినంతగా వీరు వినడం ప్రారంభించాలి. అప్పుడే గలతీ సంఘం ఏర్పడింది. అప్పుడే ఆ చిన్న ఆసియా అనబడేటువంటి ఆ ప్రాంతంలో, లేదా మైనర్ ఆసియా అనబడేటువంటి ప్రాంతంలో సువార్త జల్లులు కురిసాయి. ప్రేమైన వారులారా, యేసు రక్తధారలు కురియడం కారణం పౌలు చూపించినప్పుడు, అవునండి, సిలువలో వేలాడేటువంటి యేసును చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఏంటంటే యేసే మార్గం, యేసే సత్యం, యేసే జీవం, యేసు ద్వారానే రక్షణ, యేసు ద్వారానే పాపక్షమాపణ. నాకు అనిపిస్తుంది తండ్రి అయిన దేవునికి ఒక కోరిక ఉందండి. ఏంటి ఆ కోరిక అంటే, తన కుమారుణ్ణి ప్రతి ఒక్కరు చూడాలి, తన కుమారుణ్ణి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. దేవుని ప్రియబిడ్డలారా, అందుకే శతాధిపతి ఆ చోట నిలిచి యేసు యొక్క సిలువ శ్రమల ఆది నుండి అంతం వరకు చూచాడు. ప్రియమైన వారులారా, వాక్యంలో గమనిస్తే లూకా సువార్త 23వ అధ్యాయం 47వ వచనంలో శతాధిపతి జరిగినది చూచి నిజముగా ఈ మనుషుడు నీతిమంతుడు అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అదే కలువరి కొండ మీద అదే శతాధిపతి ఎంతమంది నేరస్తులకు సిలువ మరణాన్ని విధించాడో కదా, ఎంతమందికి తన సైనికులతో, తన రానువ వారితో, వారి చేతులలో మేకులతో కుట్టించాడో కదా. యేసు ప్రభుకు ఈ ప్రక్క ఒకరు, ఆ ప్రక్క ఒకరు వేలాడే దొంగలే కాదు, అంతకు మునుపు దొరికినటువంటి నేరస్తులు ఎందరో, వారిని ఎంతమందిని ఆ కలువరి కొండ మీద సిలువ మరణానికి అప్పగించాడో కదా. మరి అనేక మంది నేరస్తుల సిలువ మరణాన్ని, శాపగ్రస్త మరణాన్ని చూచినటువంటి శతాధిపతి ఏ నేరస్తుని చూచి ఇతడు నీతిమంతుడని చెప్పలేదే. ఈ యేసు యొక్క సిలువ శ్రమను చూడగా, సిలువ మరణాన్ని చూడగా, ఆ పిదప కలిగిన భూకంపాన్ని చూడగా ఎందుకు ఆ నోరు చెబుతా ఉందండి. సిలువలో వేలాడే యేసును చూస్తే, నిజముగా చూస్తే, పరిశీలనగా చూస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి నోరు యేసు ఎవరో ఒప్పుకొని తీరాలి. ప్రియమైన వారులారా, కలువరి కొండ చరిత్రలో, ఆ యొక్క రోమా ప్రభుత్వం వారు విధించినటువంటి ఆ యొక్క సిలువ మరణాల చరిత్రలో నీతిమంతుడుగా తీర్చబడినటువంటి ఒకే ఒక వ్యక్తి యేసుక్రీస్తు. దేవుని ప్రియబిడ్డలారా, ఆ యేసును, ఆ ప్రభు అయినటువంటి యేసును ప్రతి ఒక్కరు చూడాలని, ఆ యొక్క సిలువలో వేలాడేటువంటి యేసును ప్రతి ఒక్కరు చూడాలని, తన కుమారుడుగా ఈ లోకంలోనికి వచ్చిన యేసును ప్రతి ఒక్కరు చూడాలని ఆ తండ్రి యొక్క ఉద్దేశం, ఆ తండ్రి యొక్క సంకల్పం. దేవుని గ్రంథంలో గమనిస్తే లూకా సువార్త 22వ అధ్యాయం 66వ వచనంలో కనిపిస్తుంది. ఏం కనిపిస్తుందంటే, ప్రభు యేసును పట్టుకున్నారు, బంధించారు, ఆ యొక్క గెత్సేమనే తోట గుండా ఈడ్చుకుంటూ వచ్చారు. ఆపిదప్ప మహాసభ దగ్గరికి తీసుకెళ్లారు. ఆ మహాసభలో ఎవరున్నారు? ప్రధాన యాజకులు ఉన్నారు, యాజకులు ఉన్నారు, ఇదిగో ఆ యొక్క పట్టణపు ప్రముఖులు ఉండవచ్చు. ప్రేమైన వారులారా, యూదా మత పెద్దలు ఉంటున్నారు. అంతటి బ్రహ్మాండమైన సభ, దానికి మహాసభ అని పేరు. ఆ ప్రధాన యాజకులు ఇంతవరకు యేసును గురించి విన్నారు కానీ యేసును చూడలేదేమో. ఆ యొక్క ప్రధాన యాజకులు అనబడినటువంటి వారు యేసు చేసే అద్భుతాలను గురించి విన్నారు, యేసు ప్రకటించే బోధనల గురించి విన్నారు. ఆ యేసును కళ్ళారా ఎప్పుడు చూడలేదే. తండ్రి అయిన దేవుడు అనుకున్నాడు, ఈ యేసు ఎవరో తెలుసుకొనకుండా ఈ ప్రధాన యాజకులైన చనిపోతే పరలోకానికి వెళ్ళారు. కాబట్టి నా సొంత కుమారుడైన యేసును ఒక్కసారి వారికి చూపిస్తాను అనుకున్నాడు. ప్రభు బంధించబడ్డాడు, ప్రభు ఈడ్చుకొని తేబడ్డాడు, ఆ మహాసభ దగ్గరికి తీసుకొని రాబడ్డాడు. ఆ ప్రక్క ప్రధాన యాజకుడు ఉంటున్నాడు, యాజకులు ఉంటున్నారు, ఆ మహాసభలో ఉండేటువంటి సభ్యులు ఉంటున్నారు. ప్రభు యేసు అక్కడ నిలబడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు ఒక ప్రశ్న, పరమాత్ముని కుమారుడవైన క్రీస్తువు నీవేనా? దేవుని కుమారుడవైన క్రీస్తువు నీవేనా? ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు యేసు ప్రభు ఒక మాట అన్నాడు. లూకా సువార్త 22వ అధ్యాయం 70వ వచనంలో వారు అడిగినటువంటి మాట, దేవుని కుమారుడవా, నీవు దేవుని కుమారుడవా? ప్రభు అన్నాడు, నీవన్నట్టే అన్నాడు.
నేను దేవుని కుమారుణ్ణే అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంత ఉన్నత స్థితిగతుల్లో ఉండేటువంటి ప్రధాన యాజకులు, అతిపెద్ద మతాధికారులకు, సామాన్యమైనటువంటి మానవులు యేసు దేవుని కుమారుడని చెబితే అంగీకరించేటువంటి స్థాయి కంటే ఉన్నత స్థాయిలో ఉంటున్నారు. కాబట్టి తండ్రి అయిన దేవుడు అనుకున్నారు, ఎక్కడ వీరు దారి తప్పుతారో, వీరు మరణము తర్వాత నరకానికి ఎక్కడ వెళ్తారో, కాబట్టి యేసు దేవుని కుమారుడని ఎవరు చెప్తారు? ఈ ప్రధాన యాజకులకు అనుకొని తన సొంత కుమారుని నోటితోనే తాను దేవుని కుమారుడని ప్రధాన యాజకులకు చెప్పించాడు. అమ్మో ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి ఒక్కొక్కరి మీద ఎంత ప్రేమ అండి. ఎవరికి తగినట్టుగా, వారికి తగినటువంటి పద్ధతుల్లో ప్రభు యేసుని గురించి చెప్పించడమే పరలోకమందున్న తండ్రి యొక్క ప్రేమ, ఆ పరమ తండ్రి యొక్క సంకల్పం. ఆ యేసే మార్గమని, ఆ యేసే సత్యమని, సిలువలో వేలాడుతున్నటువంటి ప్రభువే సర్వలోకానికి రక్షణని చూపించడమే పరిశుద్ధాత్మ పరిచర్య. దేవుని ప్రియ బిడ్డలారా, మత్తయి సువార్త 26వ అధ్యాయం 67వ వచనంలో గమనిస్తే, యేసు నోటి ద్వారానే ఆయన దేవుని కుమారుడైన సందేశం ఆ యొక్క ప్రధాన యాజకులు విన్న తరువాత వాక్యం చెప్తుంది, వారు ఆయన ముఖము మీద ఉమ్మివేసి ఆయనను గుద్దిరి అని వ్రాయబడింది. అయ్యో, ఆయన దేవుని కుమారుడని వెనక ముందు గుద్దినట్టుగా కాదు కదా, యేసే దేవుని కుమారుడని చెప్పాడు. ప్రభు తన నోటితోనే చెప్పాడు, ఇదిగో ఒక దినం వస్తుంది, మనుష్య కుమారుడు మహాప్రభావముతో మేఘారుడై వస్తాడు అని చెప్పి ఆయన అంగీకరించని వారికి ఏం కలుగుతుందో వివరించారే. అది తెలిసిన తర్వాత, ఆ సువార్త సత్యం విన్న తర్వాత, ప్రభువే దేవుని కుమారుడని, ఆయన ద్వారా లోకానికి రక్షణని, ఆయన అభిషేకించబడిన మెస్సీ అని ఎవరో కాదండి ప్రభుని గురించి చెప్పింది. ప్రభు తానే చెప్పిన తరువాత ఆయన పట్టుకొని ముఖం మీద ఉమ్మివేయడం ఎంత భయంకరం! అయ్యో ఎంత దౌర్భాగ్యం! అయ్యో ఎంత నరక తుల్యము! ప్రియ దేవుని బిడలారా, దేవుని గ్రంథం చెబుతుంది, లూకా సువార్త 23వ అధ్యాయం 44వ వచనం చెప్తుంది కదా, అప్పుడు రమారమి మధ్యాహ్నమాయను, అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను, సూర్యుడు అదృశ్యుడైపోయాడు. ఏంటండి ఆ దేశమంతటా చీకట? ప్రభు వేలాడేది కలువరి కొండ మీద కదా, ఆ కలువరి కొండ మీద మేఘం అడ్డుగా వచ్చి చీకటి ఉండవచ్చు కదా? కాదంట. ప్రభును యెరూషలేము పట్టణములో, ఆ యొక్క పట్టణం వెలుపల కదా, శిబిరము వెలుపల కదా సిలువలో వేలాడదీసింది కనుక ఆ పట్టణము పొలిమేరలంతా చీకటి కమ్మవచ్చు కదా? కాదంట. ఆ దేశమంతటా, ఆ ఇశ్రాయేలు దేశమంతటా చీకటి కమ్మిపోయింది. అయ్యో ఇశ్రాయేలు ఎందుక చీకటి? అయ్యో ఇశ్రాయేలు ఎందుకు సూర్యుడు అదృశ్యుడైపోతుంటున్నాడు? అయ్యో ఇశ్రాయేలు ఎందుకు మరణ ఛాయలు నీ మీద కమ్ముకుంటున్నాయి అంటే, ప్రధాన యాజకులైతే యేసును దేవుని కుమారుడని తెలుసుకున్న తరువాత ముఖము మీద ఉమ్మివేశారు. ఇశ్రాయేలు అయితే దేవుని యొక్క రక్షణ ప్రణాళికను కాదనింది. తన సొంత కుమారుడి భూమి మీదకి వచ్చి సర్వలోక రక్షణార్థమై పాప పరిహారార్థ బలిగా మారడం ఆ దేవుని యొక్క నిత్య సంకల్పం ఇశ్రాయేలు కాదనింది. ఇక దేవుడు చూచాడు, ఆ దేశమంతటా చీకటి కమ్మడం ప్రారంభించింది. మనిషి రక్షణ కొరకు, పాపం నుంచి విడిపించబడాలని, పాప క్షమాపణ పొందాలని, చనిపోయిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళాలని, పరలోకానికి వెళ్ళాలని ఒకే ఒక మార్గంగా, దేవుని సంకల్పంగా దేవుడు తన సొంత కుమారుని లోకంలోనికి పంపించి, నీవు నేను చేసిన పాపాన్ని శిక్షగా ఆ సొంత కుమారుని మీద మోపాడు. అది అంగీకరించకపోతే ఆ జీవితం మీద నిరంతరము దుఃఖ ఛాయలు, చీకటి ఛాయలు, మరణాంధకారపు ఛాయలు, అయ్యో నరకపు ఛాయలు కమ్ముకుంటాయి. అది గుర్తుగా ఆ దేశమంతటా చీకటి కమ్మింది. దేవుని వాక్యం గమనిస్తే ప్రభు కూడా ఒక మాట అన్నాడు. సిలువను మోసుకుంటూ వెళుతుంటున్నాడు. వెనుకల యెరూషలేము కుమార్తెలు బహుఘోరంగా ఏడుస్తున్నారు. ప్రభు వారి వైపు చూచి, యెరూషలేము కుమార్తెలారా, నా కొరకు ఏడవద్దండి, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి అని చెబుతూ ఒక మాట అన్నాడు. వారు పశ్చిమరానుకే ఇలాగు చేసిన ఎడల ఎండిన దానికేమి చేయుదురు అన్నాడు. అమ్మో ఎంత భయంకరం అండి! వారు పశ్చిమరానుకే ఇలాగు చేసిన ఎడల ఎండిన దానికి ఏమి చేయుదురు? ఎవరండి వారు? ఆ యొక్క రోమా సైనికులు, ఆ యొక్క రోమా ప్రభుత్వ అధినేతలు. పశ్చిమరాను ఎవరండి? యేసు ప్రభువే. పశ్చిమరాను అంటే జీవము కలిగినటువంటి మ్రాను, సజీవమైనటువంటి మ్రాను, జీవము తొరికిసలాడేటువంటి మ్రాను, ఆ యొక్క జీవము సమృద్ధిగా ఉండేటువంటి మ్రాను, సజీవమైనటువంటి దేవుని గొర్రెపిల్ల యేసే. ఆ యొక్క సజీవమైన దేవుని కుమారునికే పట్టుకొని కొట్టి
కొరడా దెబ్బలతో కొట్టి ముళ్ళ కిరీటాన్ని అల్లి మేకులతో కొడితే ఎండిన ఇశ్రాయేలు ఉంది, ఎండిపోయింది కదా, దేవుని కొరకై ఫలించలేక, వాగ్దానాలను స్వతంత్రించుకోలేక, అదిగో ఫలించని ఆ యొక్క అంజూరపు చెట్టును ప్రభు శపించాడే, ఆ విధంగా ఆ యొక్క అంజూరపు చెట్టుకు గుర్తుగా ఉంది కదా, ఈ యొక్క ఇశ్రాయేలు ఫలించకుండా మారిపోయింది. ఈ ఎండిన మానుకి ఏం చేస్తారో ఆ యొక్క రోమా ప్రభుత్వం వారు అన్నాడు. ప్రభు చనిపోయిన తర్వాత 70 ఆ యొక్క రోమా ప్రభుత్వం వారు ఇశ్రాయేలు అనబడేటువంటి ఎండిన మ్రానుకి ఏం చేసేది, ఎంత భయంకరంగా ఆ యొక్క యుద్ధంలో ఇశ్రాయేలు యొక్క నామరూపాలు లేకుండా చేసేదానికి జరిగిన యొక్క భయంకరమైన దాడిని చూశాడు. తనకు అద్భుతమైనటువంటి జ్ఞానం చేత ఆపిదప్ప చరిత్రలో యూదులు కనపడకుండా ప్రపంచం నలుమూలల చెదరిపోయేటువంటి యొక్క శాపాన్ని చూచాడు. ప్రభు అన్నాడు, ఈ పశ్చిమ్రానుకే, యేసు అనేటువంటి సజీవం రానుకే ఆ యొక్క రోమ ప్రభుత్వం వారు ఇలాగు చేస్తే, సిలువకు అప్పగిస్తే, అతి భయంకరమైన మరణ వేదనలకు అప్పగిస్తే, యేసును కాదని వాగ్దానాలు స్వతంత్రించుకోలేకుండా ఫలించకుండా ఉండేటువంటి ఆ ఎండిన మానుంది ఇశ్రాయేలు దేశం. దానికి ఏం చేస్తారో, అమ్మో ప్రియ దేవుని బిడ్డలారా, అయ్యో దేవుని ప్రజలారా, సిలువలో వేలాడేటువంటి యేసును కాదంటే అంతకంటే మించిన శాపం లేదండి. నీ కొరకు నా కొరకు గొర్రెపిల్లగా మారాడే, రక్తాన్ని కార్చాడే, గాయపరచబడ్డాడే, ఆ యొక్క సిలువ శ్రమలను, ఆ యొక్క ప్రేమ బలియాగాన్ని కాదంటే చీకటి ఆ జీవితం మీద కమ్ముకోకుండా ఏం జరుగుతుందండి? బైబిల్లో వ్రాయబడింది కదా, ఎండిన మానుకి ఏం చేస్తారు? అయ్యయ్యో ప్రభువును కాదనడం, రక్షణను నిర్లక్ష్యం చేయడం ఎంత భయంకరం అండి. దేవుని వాక్యంలో గమనిస్తే మత్తయి సువార్త 27వ అధ్యాయం 11వ వచనంలో కనిపిస్తుంది, యేసు ప్రభు అధిపతి ఎదుట నిలిచెను అని వ్రాయబడింది. మొదట శతాధిపతి చూచాడు, ఆపిదప్ప మన గమనిస్తే ప్రధాన యాజకులు ప్రభుయే దేవుని కుమారుడు అని విన్నారు. ఇప్పుడు చూస్తే యేసు అధిపతి ఎదుట నిలిచాడు. తండ్రి అయిన దేవునికి ఒక కోరిక, ఈ విధంగా బంధించబడినటువంటి ప్రభును ఒక్కసారి ఆ పిలాతు చూడాలి అని చెప్పి దేవుడు అనుకున్నాడు. కనుక పిలాతు దగ్గరికి తీసుకొని రాబడ్డాడు. యేసు ఆ పిలాతు దగ్గర నిలబడ్డాడు. ప్రేమైన వారలారా, బంధించబడిన వాడై, ఏ నేరములు లేని వాడై, ముఖ్యంగా ఏ పాపము లేనటువంటి వాడై యేసు పిలాతు దగ్గర నిలబడ్డమే కాదు, దేవుని వాక్యంలో గమనిస్తే మత్తయి సువార్త 27వ అధ్యాయం 19వ వచనంలో పిలాతు భార్య ఒక కబురు పంపించింది. ఏంటి ఆ కబురు? ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, రాత్రి నీతిమంతుని బట్టి కలలో బహుగా బాధపడ్డాను అని పిలాతు భార్య చెప్పి పంపించింది. దేవుని ప్రియబిడ్డలారా, ఏంటి ఆ కళ? పరలోకమందలి దేవుడు ఆ యొక్క పిలాతు భార్యకు ఒక సందేశం ఇచ్చాడు, ఆమె ద్వారా పిలాతుకు ఒక సందేశం ఇచ్చాడు. అతడు నీతిమంతుడు, నేరస్తుడు కాదు, నేరారోపణలు చేయబడిన ఒక నీతిమంతుడు, అతని జోలికి పోవద్దు. ఆ నేరములు మోపబడి, నిందలు మోపబడి, పాపము చేయని వాడుగా ప్రభు యేసు పిలాతు దగ్గర నిలబడ్డాడు. తండ్రికి సంతోషమైంటుంది, ఈ పిలాతు నా కుమారుణ్ణి చూచాడు కదా, నిందలు పొందుతున్నాడే కానీ పాపము లేదని తెలుసుకున్నాడు కదా. అవును ప్రియ దేవుని బిడ్డలారా, అయినా పిలాతు ఏం చేశాడు? నీతిమంతుడని ఒప్పుకొని అతని పరిపాలన ప్రజల కొరకే, నీతి కొరకు కాదన్నట్టుగా ప్రభువును సిలువ మరణానికి అప్పగించాడు. అయ్యో ఎంత దుఃఖకరం అండి. ప్రధాన యాజకులు చూచారు, యేసే దేవుని కుమారుడని విన్నారు. శతాధిపతి ఆది మొదలుకొని అంతం చూచాడు, ఆయన నీతిమంతుడని ఒప్పుకున్నారు. పిలాతు చూచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని గ్రంథంలో గమనిస్తే లూకా సువార్త 23వ అధ్యాయం 8వ వచనం గమనిస్తే హేరోదు దగ్గరికి ప్రభు వచ్చాడండి. మహా గొప్ప రాజు అయినటువంటి హేరోదు, చరిత్రలో అతను ఏమంటారంటే మహాహేరోదు అని పిలుస్తారండి. ఈ హేరోదే బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహానుకు శిరచ్ఛేదనం చేశాడు. ఈ హేరోదే తన సోదరుని భార్యతో అక్రమ సంబంధాన్ని పెంచుకున్నాడు. అతి భయంకరుడండి ఈ యొక్క మహాహేరోదు. అయితే తండ్రి అయిన దేవుడు అనుకున్నాడు, ఈ యేసును ఈ హేరోదు కూడా చూడాలి. ఎందుకంటే తాను చనిపోయిన తరువాత దేవుని కుమారుడైన యేసును నేను చూడలేదు, చూచి ఉంటే నా మనస్సును మార్చుకునేవాడిని, నా పాపమును ఒప్పుకునేవాడిని, ఇదిగో యేసు దగ్గర నా జీవితాన్ని సమర్పించేవాడిని అని ఎక్కడ చెబుతాడో అని చెప్పి ఆ లోకములో నేను ప్రభువును చూడలేదని చెప్పకముందే ఈ లోకములో ఆ సింహాసనం మీద కూర్చొని ఉండగా ప్రభు బంధించబడి హేరోదు నగరులోనికి ప్రవేశించాడు. అతడు నీతిమంతుడని తెలుసు హేరోదుకు. యేసు ప్రభు చేసిన అద్భుతములను గురించి హేరోదుకు తెలుసు. యేసు ప్రభు మృతులను ఏ విధంగా లేపింది హేరోదుకు తెలుసు. ఆ యేసు వచ్చి నిలబడ్డాడు.
హేరోదు చూచి సంతోషించాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి నీతి ఏదో ఆ హేరోదు అర్థం చేసుకోలేకపోయాడు. దేవుని గ్రంథం చెప్తుంది కదా, లూకా సువార్త 23వ అధ్యాయం 11వ వచనంలో రాయబడింది, ఆ యొక్క హేరోదు సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహసించి ప్రశస్త వస్త్రం ఆయనకు తొడిగించి తిరిగి పిలాతు దగ్గరికి పంపించాడు. అయ్యో, యేసును చూచిన తర్వాత తృణీకరించిన హేరోదు. ఎంత దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి. ఒకవేళ హేరోదు ఆ లోకంలో ఇప్పుడు ఏ విధంగా ఉన్నాడో, ఒకవేళ ప్రతిదినము ఏడుస్తుండవచ్చు, అయ్యో అని చెప్పి మూలుగులెడుతూ నా దగ్గర నిలిచినటువంటి యేసును దేవుని కుమారుడని, పరలోకానికి మార్గమని ఆనాడు నేను తెలుసుకుని ఉంటే ఎంత బాగుండేది. అయితే యేసును చూచాను, యేసును గురించి విన్నాను, ఆ పిదప యేసును చూచాను, అయితే తృణీకరించానే అని ఎంత ఏడుస్తూ ఉంటాడో దేవుని ప్రియబిడ్డలారా. ఇది నాడు ప్రభు దగ్గర జ్ఞాపకం చేసుకుందాం. యేసును చూచిన తర్వాత, యేసు యొక్క సిలువ మరణాన్ని, యేసు యొక్క సిలువ సందేశం, యేసు యొక్క నీతిమత్వం తెలుసుకున్న తర్వాత ఆయనను కాదంటే, ఆయన్ను తృణీకరిస్తే ఆ జీవితంలో అధఃపతనం ప్రేమైన వాళ్ళారా. లూకా సువార్త 23వ అధ్యాయం 8వ వచనం చెప్తుంది, హేరోదు మహాహేరోదు సైనికులతో కలిసి ఆయనను అపహసించాడు, యేసును తృణీకరించాడు. ఎంత దౌర్భాగ్యం అండి. ఒక రాజు సైనికులతో కలిసిపోతున్నాడా? రాజు స్థాయి ఎక్కడ? సైనికుల స్థాయి ఎక్కడ? అయ్యయ్యో దేవుని ప్రియబిడ్డలారా, మహా గొప్ప రాజుగా పిలువబడి మహాహేరోదు ఎక్కడ? తన స్థాయి నుంచి దిగి శతాధిపతి దగ్గరికి కాదు, దశాధిపతి స్థాయికి కాదు, సైనికుల స్థాయికి దిగి ప్రభును తృణీకరిస్తున్నాడు. యేసును కాదనేటువంటి వారి స్థాయి తగ్గుతుందండి, తగ్గుతుంది, ఇంకా పడిపోతుంది, ఇంకా పడిపోతుంది. ఆపిదప పాతాళ లోకమంతా, నరకమంతా లోతుకు దిగజారిపోవడం ప్రారంభిస్తుందండి. హేరోదు మహాహేరోదుగా చరిత్రలో పిలువబడతావే, సైనికుల స్థాయికి తగ్గావా అంటే పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, దేవుని కుమారుడైన యేసును తృణీకరించే ఏ జీవితమైనా నరకమంత అధస్థాయికి దిగుతుందండి, నరకమంత అధస్థాయికి దిగుతుంది. దేవుని ప్రియబిడ్డలారా, ఆపిదప కొద్ది కాలానికి సంఘ చరిత్ర గమనించినట్లయితే పదవి చ్యుతుడైపోయాడు, పదవి భ్రష్టుడైపోయాడు ప్రేమైన వాళ్ళారా. ఆపిదప కాల గర్భములో అతడు కలిసిపోయాడు. యేసు ఈ దినాన మాట్లాడుతున్నాడు. యేసును తృణీకరించిన హేరోదు యేసును అపహసించాడు. ఏంటి కారణం? ఎందుకు అపహసించాల? దేవుని ప్రియబిడ్డలారా, యేసు ఈ దినాన నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఒక్క శతాధిపతి సిలువలో వేలాడే యేసును, ఆపిదప మరణించిన యేసును గమనించాడు, చివరికి ఒప్పుకున్నాడు. ఈ కలువరి కొండ మీద ఎందరో నేరస్తులు చనిపోయారు. ఆ యొక్క సిలువ మరణాన్ని నడిపించింది, ఆ యొక్క నేరస్తుల విషయంలో నిర్వహించింది నేనే, జరిగించింది నేనే. అయితే ఆ జాబితాలో చేరకుండా, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్న యేసును ఒప్పుకున్నాడు ప్రేమైన వారలారా. అంతేకాదు, సిలువలో ప్రభు వేలాడుతుండగా మరి ఒక ప్రక్క ఒక దొంగ ప్రభు యొక్క సిలువ మరణాన్ని చూస్తున్నాడు, ప్రభు చేసే ప్రార్థనలు చూస్తున్నాడు, ఆ తగ్గింపును చూస్తున్నాడు, ఆ ప్రేమ పర్వాన్ని చూస్తున్నాడు. యేసు నీ రాజ్యములో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు, అప్పుడే నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావన్నాడు. పరలోక ప్రాప్తి కొరకు వేడుకున్నటువంటి దొంగకు అక్కడే ప్రభు ప్రసాదించాడు. దేవుని ప్రియబిడ్డలారా, యేసు దినాన మాట్లాడుతున్నాడు. ఈ యొక్క శ్రమల దినాలలో ప్రభు యొక్క సిలువ శ్రమలను ధ్యానించడమే కాదు, రక్షణ పొందకుండా ఉన్నట్లయితే, నీ జీవితం మార్చుకోకుండా ఉన్నట్లయితే చీకటి కమ్ముతుంది, అధఃపాతాళానికి దిగడం ప్రారంభిస్తారు. అయ్యో, ఆ ఎండిన మానైన ఇశ్రాయేలుకు తర్వాత ఏం జరుగుతుందో అది మన జీవితంలో జరుగుతుంది. ప్రభు మనతో మాట్లాడుతుండగా తలలు వంచి ప్రార్థిస్తాం. ప్రేమ స్వరూపి అయినటువంటి నా దేవ, మెరిచిన ఈ అద్భుత సందేశమును బట్టి వందనాలు, అద్భుత సందేశమును బట్టి వందనాలు. దేవా, మా కొరకు దెబ్బలు తిన్నావు నాయన, ఈడ్వబడ్డావు తండ్రి, ఉమ్మి వేయించుకున్నావు నాయన, ముళ్ళ కిరీటము ధరించావు ప్రభువా, గాయపరచబడ్డావు ప్రభువా. తండ్రి, మీ ప్రియ బిడ్డల నేత్రాలు తెరవండి తండ్రి, వారి హృదయాలు తెరవండి, వారి మనస్సులను తెరవండి, వారి ఆత్మలను ఉజ్జీవింపజేయండి, వారిలో మీ బలమైన ఆత్మ కార్యాలు జరిగించండి ప్రభువా. దేవుని ఆత్మ దిగి వచ్చును గాక, అయ్యో వారి నేత్రాలు తెరవబడును గాక. రక్షణ లేని వారికి రక్షణ ప్రసాదించండి, మారు మనసు లేని వారికి మారు మనసు ప్రసాదించండి.
క్రొత్త జన్మ లేని వారికి క్రొత్త జన్మ ప్రసాదించండి. దేవుని యొక్క నిత్య సంకల్పమైనటువంటి తండ్రి అమూల్యమైన రక్షణ ఎవరు కాదనకుండా కాపాడండి. పాపములో జీవించే వారిని విడిపించండి. పాపపు సంబంధముల నుంచి విడిపించండి. పాపపు బాంధవ్యముల నుంచి విడిపించండి. అయ్యో వ్యభిచారము నుంచి, అక్రమ సంబంధం నుంచి విడిపించండి దేవా, విడిపించండి నాయన. వ్యభిచారులు వెళ్ళేటువంటి యొక్క నరకము నుంచి తండ్రి ఎవరైతే పాపములో ఉన్నారో విడిపించుమని అడుగుతుంటున్నారు. రక్షణ ప్రసాదించండి, రక్షణ ప్రసాదించండి, రక్షణ ప్రసాదించండి. అక్రమ సంబంధములు సిలువ శక్తి ఎదుట తొలగిపోవునుగాక, వెరిగిపోవునుగాక. ఇర్మియా 1:10 మీరు సెలవిచ్చారు నాయన, పెళ్ళగించుటకు, నాటుటకు, విరగగొట్టుటకన్నారు నాయన. ప్రతి అక్రమ సంబంధం యేసు నామమందు వెరిగిపోవునుగాక. మా ప్రార్థన అంగీకరించండి. ముఖ్యంగా ప్రభువా, మీరు సిలువలో పొందినటువంటి ఆ గాయములు మాకు స్వస్థత ఇస్తాయని వ్రాయబడింది. మీరు పొందినటువంటి ఆ గాయములు ఆ యొక్క గెత్సెమనే తోట మొదలుకొని సిలువ వరకు మీరు పొందిన గాయములను జ్ఞాపకం చేసుకోనండి. ఆ గాయములలోని శక్తి బయలుదేరునుగాక, ఆ గాయములలోని శక్తి బయలుదేరునుగాక, ఆ గాయములలోని శక్తి బయలుదేరునుగాక. స్వస్థతలు, అద్భుతాలు, సూచక క్రియలు జరుగునుగాక. యేసు నామమందు, యేసు నామమందు, యేసు నామమందు. శరీరములో అల్సర్స్ కలిగి బాధపడే వారిని చూపిస్తున్నారు ప్రభువా. తండ్రి చర్మ సంబంధమైన వ్యాధులు గల వారిని చూపిస్తున్నారు నాయన. స్వస్థత కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక. యేసునామమందు తండ్రి ప్రత్యేకంగా ఈ యొక్క కృపా గడియల టీవీ కార్యక్రమమునకు సహకరించిన మీ ప్రియ బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, కృప ఇవ్వండి, సన్నిధినివ్వండి, నెమ్మదినివ్వండి. వారికి మేలును అనుగ్రహించండి. స్తుతి చెల్లిస్తూ యేసు పేరుతో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. తెలుగు క్రైస్తవ లోకములు బహుబలంగా వాడబడుచున్న మాసపత్రిక కృప పరిచర్య మాసపత్రిక. పరిశుద్ధాత్మ ప్రేరిత సందేశ